నరసింహ శతకంలోని 94వ పద్యం. పణుల పుట్టల మీద పవ్వళించిన ఎట్లు పులుల చోటుల చేర పోయినట్లు. పణుల పుట్టల మీద పవ్వళించిన ఎట్లు పులుల చోటుల చేర పోయినట్లు. మకరి వర్గంబున్న మడుగుజొచ్చిన ఎట్లు గంగదాపున నిండ్లు గట్టినట్లు. మకరి వర్గంబున్న మడుగుజొచ్చిన ఎట్లు గంగదాపున నిండ్లు గట్టినట్లు. చెదల భూమిని చెరగు చాపబరచినట్లు. చెరదల భూమిని చెరగు చాపబరచిన ఎట్లు ఓటి బిందెల పాలను నించినట్లు. ఓటి బిందెల పాలను నింపినట్లు. వెర్రివానికి బహు విత్తనమిచ్చిన ఎట్లు. వెర్రివానికి బహు విత్తనమిచ్చిన ఎట్లు కమ్మ గుడిసెయందు కాల్చినట్లు. కమ్మ గుడిసెయందు కాల్చినట్లు. స్వామిని భక్తవరులు దుర్జనులతోడ చెలిమి చేసిన ఎట్లైన చేటువచ్చు. స్వామిని భక్తవరులు దుర్జనులతోడ చెలిమి చేసిన ఎట్లైన చేటువచ్చు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. పాముల పుట్టల మీద పరుండినట్లు, పులులుండే చోట ఆవాసం ఏర్పరచుకున్నట్లు, మొసళ్ళుండేటువంటి మడుగులోకి వెళ్ళినట్లు, గంగా తీరములో గంగ సమీపములోనే ఇండ్లు కట్టినట్లు, చెదలు భూమిపైన చాపలు పరచినట్లు, ఓటి బిందెలు అంటే రంధ్రాలుండే బిందెలో పాలను నింపినట్లు, వెర్రివానికి చాలా డబ్బు ఇచ్చినట్లుగా, తాటి గుడిసెలందు మందు కాల్చినట్లు. ఇవన్నీ కూడా అంటే పణుల పుట్టల మీద పవళించడము, పులులుండే చోటకి వెళ్ళడము, మొసళ్ళుండే మడుగులోకి వెళ్ళడము, చెదల భూమిపైన చాపలు పరచడము, రంధ్రాలుండే బిందెలలో పాలు నింపడము, ఇవన్నీ కూడా చేస్తే నీ భక్తులు దుర్జనులతో చేరితే అది కూడా ఇలాంటి సాహసమే అవుతుంది తండ్రి.